ఫ్రెండ్స్, ఎవరైతే సనాతన ధర్మం, హిందూ ధర్మం అని తిరుగుతా ఉంటారో వాళ్ళకి ఇంకొక శుభవార్త ఏంది అనంటే మన 'అఖండ' సినిమాతోటి రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక థియేటర్‌లో 'అఖండ 2' సినిమా చూసుకుంటా ఒక లేడీ శివమోగిందట. క్లైమాక్స్‌లో వచ్చేటువంటి శివతాండవం ఉంటదట బాలకృష్ణది. మరి ఆ సినిమా చూసుకుంటున్న థియేటర్‌లోనే ఆమెకు శివమొచ్చిందట. శివమొచ్చి ఊగిందట. ఈ కథం దాన్ని ఇగ మన బాలకృష్ణ ఫ్యాన్స్ వైరల్ చేస్తారట. చూసిర్రా జనాలకి ఇంతగానం పోయింది సినిమా. ఘోరంగా చూస్తున్నారు. ఇగ ఒక్కొక్కళ్ళు సిగాలొస్తున్నాయి థియేటర్‌లోనే అని ఇగ ఒక రేంజ్‌లో ప్రచారం చేసుకుంటారట. సరే ఫ్రెండ్స్, మరి ఇదే విషయము మరి ఇగ హిందూ మతం మేము కాపాడతామని ఎవరైతే కంకణం కట్టుకొని తిరుగుతా ఉంటారో వాళ్ళకి కూడా ఒక మంచి బూస్ట్ అన్నట్టు దీన్ని చూపెట్టుకుంటే ఇగో చూసిర్రా మాది ఇట్టుంటది. థియేటర్‌లో చూసి కూడా మాకు సిగాలొస్తాయి మా వాళ్ళకి అని చెప్పుకోవచ్చన్నట్టు. అయితే ఫ్రెండ్స్, అసలు విషయం ఏంది అనంటే ఇట్లా పునగాలు అంటే సిగాలు ఎవరైతే ఊగుతారో వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదని అర్థం. ఇది వైద్య శాస్త్రం ప్రకారం నిరూపితమైంది. వాళ్ళ మానసిక స్థితి సరిగా లేక ఏదైనా సంఘటన జరిగినా, ఒక్కసారిగా అనుకోకుండా ఏదైనా జరిగినా కూడా వాళ్ళ బాడీలో కొన్ని రియాక్షన్స్ జరిగి ఆహ్, మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. సిగమూగుతా ఉంటారు. సిగమూగడం కావచ్చు, ఇంకేదైనా అరవడం కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉంటారు. కానీ మామూలుగా మనమైతే మనలాంటోళ్ళు ఏమనుకుంటారు, ఇగ సాధారణ జనాలు ఏమనుకుంటారు, చిగుముగింది దేవుడొచ్చిండు, దేవుడొచ్చిండు, దేవుడొచ్చిండు అనుకుంటారు. కానీ వ ఒకవేళ వాళ్ళని గనుక సరైన డాక్టర్ చూపించి మానసిక వైద్యం చేయించితే వాళ్ళు సాధారణ మనుషులైతారు. ఎలాంటి రియాక్షన్ కూడా ఉండదు. ఈ డప్పులు కొట్టినప్పుడు గానీ, ఆహ్, ఎవరైనా కొంతమంది చనిపోయినప్పుడు కూడా కొంతమంది చేయగలుగుతారు. అంటే ఏదో జరుగుతది, దెయ్యం ఏస్తాడు అన్నట్టుగా. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవి మానసికంగా సరిగా లేని వ్యక్తులకు మాత్రమే ఇలాంటి శివమొగ్గడం గాని వస్తాయని వైద్య శాస్త్రం, నేను చెప్తున్నది కాదు. వైద్యులు శాస్త్రీయంగా నిరూపించినటువంటి అంశం ఇది. అలాంటిది ఆమె కూడా ఆ సినిమాలో 'అఖండ 2' సినిమా చూసుకుంటా ఒక్కసారి అట్లా సౌండ్స్ అవన్నీ వచ్చేసరికి ఖతం లోపల బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయిపోయి అక్కడ ఇగ దేవుడు పూనినట్టుగా శివమోగిందన్నట్టు. అది లెక్క అసలు. దానికి కూడా మనం అది గు ఎందుకు ఊగుతారని కూడా మనకు తెలవదు కొంతమందికి. కానీ ఆ దేవుడే వచ్చిండు ఊగుతుండు అనుకోని ఇగ నమ్మి అట్లా ఉంటా ఉంటారు చాలామంది. అసలు విషయం దాని వెనక ఇది ఉంటది.